సెప్టెంబర్ 1వ తారీఖు నాడు తెల్లవారుజామున 3 గంటలకి అనుకోకుండా వచ్చిన పెను తుఫాను వరదలకి యావత్ ప్రపంచంలోనే ఇండియా మొత్తంలో ఎక్కడా రాని విధంగా మొన్న కేరళలో వచ్చి ఎలాగైతే నిర్వాసితులయ్యారో ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రాకి బోర్డర్, హైదరాబాద్ తర్వాత మహానగరంగా సెకండ్ డెవలప్లో ముందుకు దూసుకుపోతున్నటువంటి ఖమ్మం నగరానికి పెనుముప్పులాగా వచ్చి ఆగమైపోయే ఖమ్మం అని మన కళాకారుడు ఓ పాట వాట్సాప్లలో పెడితే అది చూసిన తర్వాత కళాకారుడికి ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారాన తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు 3 గంటలకు వచ్చి ఉదయం 7 గంటలకల్లా మాది ఎత్తు మీద ఉన్న రోడ్డు ఎమ్మట ఉన్న ఇల్లే 2 స్టేర్లు కంప్లీట్గా మునగటం జరిగింది. సుమారు ఈ ప్రాంతంలో 10,000 మంది కంప్లీట్గా నిర్వాసితులు అయ్యారు. 3 టౌన్ ప్రాంతంలో 12 నుంచి 15 వార్డులు కంప్లీట్గా 70-80% మునిగి వందలాది ఇండ్లు నేలమట్టం అయినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాంతంలో వాళ్ళు కనీసం ఇంట్లో పోయి దీపం వెలిగించుకునే ఇదిగా లేకుండా పోయింది. వందలాది ఇండ్లు పైకప్పుతో సహా వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న సామాన్లు వెళ్ళిపోవటమే కాకుండా వాళ్ళకి పెద్ద పెద్ద కొండ చిలువలు, తాసుపాములు దర్శనమిస్తూ ఉన్నాయి. పిల్లా పాపలతోటి చంటి పిల్లల్ని వేసుకొని గర్భిణీ స్త్రీలను చూసి చలించిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు రోజుకు 2 నుంచి 3,000 మందికి ఉదయం మధ్యాహ్నం చేతనైన మేరకు మా కుటుంబం తరఫున మా పెదబాబు అన్నదానం ఏర్పాటు చేస్తూ ఉండు. దీంట్లో భాగంగా చిన్నబ్బాయి స్పందించి ఈ ఖమ్మం పట్టణం మన నమ్ముకొని ఉన్న ప్రజలకి మన యానించో వచ్చిన ఈ ప్రాంతంలో మన హక్కును చేర్చుకున్నారు కాబట్టి కులాలకి, రాజకీయాలకి, పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి చేదోడు వాదోడు ఉండాలి నాన్న, చేతనైన మేరకు నేను ఒక 5 నెలల జీతం ఇస్తా, ఒక 6-7 లక్షల రూపాయలు నా చేతనైన ఇస్తా, ఏం చేద్దామని అంటే ఏది చేసినా శాశ్వతంగా ఉండదురా. ఇప్పుడు చలికి వణికిపోతా ఉన్నారు చిన్నపిల్ల తల్లులు. అన్ని కుటుంబాలకి 2,000 నుంచి 3,000 కుటుంబాలకి ఈ ప్రాంతంలో ప్రతి గడపకు చెద్దరి నీ చేతనైన మేరకు సాయం చేయమంటే మొన్ననే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి పంచుతూనే ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో ఆపం. మా కుటుంబం నుంచి అన్నదానం కానీ, నిత్యావసర సరుకులు పంపిణీ కానీ, అదేవిధంగా కూరగాయలు కానీ, మందులు కానీ, హెల్త్ క్యాంపులు పెట్టి బాబు అన్ని ప్రాంతాల్లో మా ఒక్క డివిజనే కాక ఇతర డివిజన్ల కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి హెల్త్ క్యాంపులు పెట్టి సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా మందులు ఉచితంగా ఇచ్చి అన్ని వైద్య పరీక్షలు బాబు చేపిస్తూ ఉండు. దీంట్లో భాగంగా రేపటి భవిష్యత్తులో పూర్తిగా ఈ ప్రాంతం కోలుకొని వాళ్ళని ఇళ్లలో తోలేంత వరకు మా కుటుంబం నిద్రపోకుండా వాళ్ళని ఎల్లవేళలా కాపాడుకుంటూ ముందుకు పోతామని మీ ద్వారా యావత్ జిల్లా తెలంగాణ ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. చివరగా మేము కోరేది ఏంటంటే కంప్లీట్గా ప్రతి గడప కొట్టుకుపోయి ఇంట్లో పాములు వస్తున్నాయి, కడుగుతుంటే పాములు తేళ్లు బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ నిర్వాసితులైన కుటుంబాలకు మేమే చెల్లించిపోయి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సహాయ సహకారాలు అన్ని రకాలుగా మేము అందిస్తూ ఉన్నాం. ఎవరు మాకు దాతలు ఎవరు ఏమి ఇవ్వలేదు. మొన్న ఆర్జేసీ కృష్ణ గారు 2 రోజులు అన్నం పెట్టారు. గాయత్రిరావు గారు ఒక 500 కిట్లు ఈ ప్రాంతానికి ఇస్తే పంచిపెట్టడం జరిగింది. అది సరిపోలేదంటే హరీష్ గారు ఒక 600 కిట్లు పంపటం జరిగింది. అజయ్ గారు, హరీష్ గారు కొన్ని కిట్లు కలిపి ఇవ్వటం వల్ల కొంతవరకు ఇవ్వగలిగాం. ఇంకా ఖమ్మం పట్టణంలో దాతృత్వం ఉన్నటువంటి దాతలు ఎవరైనా ఉంటే ఈ ప్రాంతానికి కనీసం అన్నమనా పెట్టండి, లేదా వస్తు రూపేణ ఏదైనా ఉంటే డౌన్లో ఉన్న కుటుంబాలకి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు కూలిపోయిన ఇంటికి మినిమం మామూలుగా ఉన్న వాళ్ళకి 1,00,000 రూపాయలు కంపల్సరీగా అందియాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి ఖమ్మం అంటేనే కనికరం ఉన్న జిల్లా, కనికరం ఉన్న పట్టణం కాబట్టి పేద ప్రజలు అల్లాడుతున్నారు. ఆర్తనాదాలు చూడలేక మేము చెల్లించిపోతా ఉన్నాం. వీళ్ళందరికీ మీ ద్వారా చేతనైన మేరకు టిఫినో, అన్నమో, వస్తువో, ఏమన్నా బట్టలో, కిరాణో ఏదో ఒకటి ఇచ్చి ప్రాంత ప్రజలు ఆదుకోవాలని ఖమ్మం పట్టణ ప్రజానికి మీ ద్వారా మరీ తెలియజేస్తా ఉన్నాను.